కార్యక్రమానికి స్వాగతం. నేటి మన మహనీయ మానవతామూర్తి శ్రీ గురజాడ అప్పారావు గారు తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు కృషి చేసిన మహాకవి. తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సాహిత్యకారుడు, హేతువాది, మానవతావాది శ్రీ గురజాడ అప్పారావు. నవయుగ కవిత వైతాళికుడు, అభ్యుదయ కవిత పితామహుడు. బాల్య వివాహాలు, కన్యాశుల్కం, వేశ్య వృత్తి, వితంతు సమస్యలు, అరకొర విద్యాభ్యాసం వంటి అనేక సాంఘిక సమస్యలపై తన కలం జలిపించిన గొప్ప సంఘ సంస్కర్త. కొత్త పాతల మేలుకలియకలో తేటైన మాటల ముత్యాల సరాలు పూయించిన తోటమాలి. తెలుగునాట నవకవితకు ఆదిపురుషుడు. తెలుగు కవితకు సులభ గీతాల సొబగులద్దిన మహాకవి. జన చైతన్య ఇతివృత్తాలతో అభ్యుదయ భావాల వెల్లువను పారించిన సాంఘిక సంస్కరణ సేద్యకారుడు. మనిషికి జబ్బు చేస్తే మందులు తగ్గిస్తాయి, మరి మనసుకు జబ్బు చేస్తే మాటలు నయం చేస్తాయి. దీనికి కన్యాశుల్కం అక్షర సాక్ష్యం. గురజాడ వారి కన్యాశుల్కం నాటకం ఆధునిక తెలుగు సాహిత్య లోకంలో ఒక ధృవతార. ఈ నాటకంలో సమాజంలోని లోపాలను హాస్యం ద్వారా ఎత్తి చూపడం వల్ల గురజాడ వారి పేరు దేశమంతటా మారుమ్రోగిపోయింది. ఒక వేశ్యను కథకు నాయకను చేసి సజీవ పాత్రలతో సమాజంలోని భిన్న వ్యక్తిత్వాలు, మనస్తత్వాలు, వ్యవస్థలోని లోపాలు అన్నిటినీ కళ్లకు కట్టారు గురజాడ. సమకాలీన సామాజిక సమస్యలైన కన్యాశుల్కం, స్త్రీల దుస్థితులు, కుహాన సంస్కర్తల మోసాలు, వేశ్యావృత్తి హైన్యత అన్నిటినీ అద్భుతంగా వర్ణించారు. కన్యాశుల్కం అంటే వధువు పారితోషకం. కట్నంగా డబ్బు తీసుకుని అభంశుభం తెలియని 5-6 ఏళ్ల బాలికలకు ముసలివాళ్లతో వివాహం చేయడం. దీనికి పేదరికం, ధనాశ మాత్రమే కాక స్త్రీల నిస్సహాయత, భ్రష్టుపట్టిన ఆచారాలు అసలు కారణాలుగా చూపి స్త్రీ స్వాతంత్రోద్యమానికి, సంఘ సంస్కరణకు నాంది పలకడంతో ఈ నాటకం అత్యంత ప్రజాదరణ పొందింది. గురజాడ వారి ముత్యాల సరాలు ప్రతి తెలుగువాడి మెడలో ఆణిముత్యాల హారాలు. ఎందరో కవులు దేశభక్తి గేయాలలో భారతదేశ సౌందర్యాన్ని, సౌభాగ్యాన్ని, పూర్వ వైభవాన్ని వర్ణిస్తే గురజాడ ఎల్లలు లేని దేశభక్తిగా, విశ్వమానవ ప్రేమగా, స్వాతంత్ర్య సమరానికి సరికొత్త కర్తవ్యాన్ని దేశమును ప్రేమించుమన్న గీతం ద్వారా జోడించారు. 1910లో వ్రాసిన దేశమును ప్రేమించుమన్నా అనే ఈ గేయం ఒక సంచలనం. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని మానవత్వానికి ప్రతీకగా గట్టి పునాదిని వేస్తూ ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేల్తల పెట్టబోయంటూ ఆనాడే నేతలకు గట్టిగా మొట్టికాయలు వేశారు. విశ్వమానవ ప్రేమను ఉత్తేజపరిచారు. ఇతరులను ప్రేమించడం వల్లనే సంపూర్ణ ఆనందం వెల్లివిరుస్తుందని, జాతి మత స్వార్థరహిత సోదర భావాలతో నవ సమాజ నిర్మాణం జరగాలని ఆకాంక్షించారు. అందుకే గురజాడ రచనలు సర్వకాలికం, విశ్వజనీనంగా నిలిచిపోయాయి. తెలుగు భారతికి వెలుగు హారతులు అద్దాయి. నేడు మనం మహాకవి శ్రీ గురజాడ అప్పారావు గారి విశిష్ట రచనలు, ఆయన తన కలంతో సాంఘిక సంస్కరణకు వేసిన పునాదులను తెలుసుకున్నాం కదండి. మరో మహనీయ మానవతామూర్తితో తిరిగి కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి,
మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.